కాలంలో కష్టసుఖాలు, మంచాన పడుతున్న ముసలోళ్ళు సేవలు కరువు, కడవరి దినాల్లో కానరాని ప్రేమానురాగాలు, చివరి దినాల్లో కన్న తల్లిదండ్రులను చిన్నచూపు చూడకండి. కాలం మనిషి జీవితంలో గాయం చేస్తుంది, అదే కాలం గాయాన్ని మాన్పుతుంది. మానవత్వం అనేది మనిషి వ్యక్తిత్వానికి సంబంధించినది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అనాథలుగా వదిలేయకండి. ఆదుకోవాల్సిన పిల్లలు ఆమడ దూరం పెడుతున్నారు. తల్లిదండ్రులను మించిన దైవం ఏ ప్రపంచంలో లేదు అని డాక్టర్ బరిగెల శివ గారు మరి ఇవాళ మన ప్రధాన వార్తలలో రాశారు. తల్లిదండ్రులని మనము ఈ కాలంలో చూసినట్టయితే తల్లిదండ్రులను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరు చూడాలి? ఎవరిది బాధ్యత? తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు మనల్ని ఎంతో కష్టపడి పెంచి మనకు కావలసినవన్నీ సమకూర్చి వాళ్ళు మనల్ని చెట్టంతా కొడుకులని కూతుర్లని వాళ్ళు సాదుకుంటే ఇవాళ వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు మరి పిల్లలు వాళ్ళని చూడట్లేదు. ఎందుక నిర్లక్ష్యం? తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు లేనిది పిల్లలు ఎక్కడి నుంచి ఉన్నారు? ఎలా పెరిగారు వాళ్ళు? ఆలోచించండి. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే అని మరి డాక్టర్ బరిగెల శివ గారు పేర్కొన్నారు. కన్నపేగు బంధం గొప్పతనం కోసం కడుపు నిండా అన్నానికి నోచుకొని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారని డాక్టర్ బరిగెల శివ మనోవేదన చెందారు. పిల్లలను ప్రయోజకులను చేశాక తన తల్లిదండ్రులను కనీసం చేరదీయాలనే ఆలోచన లేకుండా వృద్ధాశ్రమాల్లో చేర్పించాల్సిన దుర్బలమైన పరిస్థితులు ఎనలేకుండా ఉన్నాయన్నారు. మాతృమూర్తి త్యాగానికి వందనం చేస్తూ నీవు జన్మనిస్తేనే ఈ లోకానికి మేము పరిచయస్తులమయ్యామని గుర్తుకు పెట్టుకునే పిల్లలు ఎంతమంది ఈ సమాజంలో ఉన్నారో గుర్తించబడాలన్నారు. మరి మనం చూసినట్లయితే ఎన్నో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, సరే అనాథాశ్రమాలు అంటే తల్లిదండ్రులు లేని వారి కోసం ఉన్నాయి అనుకుందాం. మరి తల్లిదండ్రులు కన్న పిల్లలు ఉన్న తర్వాత కూడా వృద్ధాశ్రమాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి సంఖ్యలు. వారు అనాథలా? కాదు కదా. అనాథలు కాకపోయినా కూడా ఒక అనాథాశ్రమం ఎట్లనో వృద్ధాశ్రమాలు కూడా అలా పెరిగిపోతున్నాయి. మరి ఇది చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన, ప్రతి సమాజంలో ఉన్న ప్రతి కొడుకు కాకపోయినా కూతురు ఉంటే కూతురికి కూడా బాధ్యత ఉంది ఇవాళ. ఎందుకంటే కొడుకుని కన్నా అదే తల్లి, కూతుర్ని కన్నా అదే తల్లి. దయచేసి పిల్లలారా, కొడుకైనా సరే కూతురైనా సరే మీ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకి వాళ్ళని అంకితం చేయకండి దయచేసి. మీ పిల్లల్ని అయితే మీరు తల్లిదండ్రులు ఉన్న తర్వాత మీరు కన్న పిల్లల్ని మీరు అనాథాశ్రమానికి పంపిస్తారా? పంపించరు కదా. మరి తల్లిదండ్రులు కూడా అట్లాంటి వాళ్ళే కదా. వాళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళకి మీరే తల్లిదండ్రులు, పిల్లలే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు. ఆలోచించండి. ఈ బాధ్యత మీ పైన ఉంది, మనందరిపైన ఉంది. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఉన్న తర్వాత కూడా తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలలో చేర్పిస్తుంటే అది మీరు గమనించినట్లయితే తప్పకుండా మీరు స్పందించండి, వాళ్ళని ఖండించండి, వాళ్ళకి చెప్పండి అర్థమయ్యేలా. ఈ బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది ఇవాళ. కాయ కష్టం చేసి పిల్లలను ప్రయోజకులుగా చేసి చూడండి. నేను ఇందాక చెప్పిన కదా, వృద్ధాప్యంలో వాళ్ళు చిన్నపిల్లల లాంటి వాళ్ళు, అమాయకులు. వాళ్ళు ఇంకేం చేసుకోలేరు. వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళేం కష్టపడే పరిస్థితిలో ఉండరు. వాళ్ళు నిస్సహాయులు వృద్ధాప్యంలో. అలాంటి పరిస్థితిలో వదిలిపెట్టొద్దు. మీ పిల్లలైతే అనాథాశ్రమంలో వేస్తారా? వేయరు కదా. కాబట్టి తల్లిదండ్రులను మీరు అట్లా వేయకండి, వృద్ధాశ్రమంలో మీరు వేయకండి. పిల్లలు బ్రతికి ఉంటే